Hi friends, this is Viru. Welcome to our YouTube channel. జగన్మోహన్ రెడ్డిని తన కుడి చేత్తో లాగిపెట్టి కొట్టిన అంబేద్కర్. వివరాల్లోకి వెళ్తే ఎంతో అట్టహాసంగా 105 అడుగుల విగ్రహం. ఏది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 185 అడుగులు కాదు, 105 అడుగుల విగ్రహమే. అంటే వీళ్ళు చెప్పే లెక్క ఎలా ఉంటుంది కనుక 100 అడుగుల కొండ మీద 20 అడుగుల విగ్రహం పెట్టి 127 అడుగుల విగ్రహం అని చెప్పే విధంగా ఉంటుంది. అలా ఉంటుంది. 80 అడుగులు బేస్మెంట్ వేసి దాని మీద 105 అడుగుల విగ్రహం పెట్టి 185 అడుగులని ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. దాన్ని చూస్తే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నడిబొడ్డున 125 ఎకరాలు కేంద్రీకరించి కేటాయించి అంబేద్కర్ స్మృతివనానికి 125 ఎకరాలు కేటాయించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ గారి స్మృతివనం అంటే కనుక అమరావతి గుర్తు రావాలి, అజరామరంగా ఉండాలి అంటూ ఆయన చేసిన ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ స్మృతివనాన్ని కాలరాసి 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ దగ్గర పడే టైంలో నేను అంబేద్కర్ వారసుణ్ణి అని చెప్పుకోవడానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఏదో ఓడబొడిచాను అని చెప్పుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహమే సాక్ష్యం. ఎందుకంటే ముందల పచ్చదనం మాత్రమే పూర్తి చేయగలిగాడు, వెనకమాలున్న కన్వెన్షన్ హాల్ కానీ ఇవన్నీ ఏమీ పూర్తి చేయలేకపోయాడు. ఇంకా కాకపోతే వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తున్నారయ్యా అంటే నెక్స్ట్ మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఈలోపే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న జగన్నాటకం ఇది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే కనుక మొదట దీనికి ప్రతిపాదించింది 150 కోట్లు. 150 కోట్లతోటి 18 ఎకరాలతోటి 18 ఎకరాల్లో నిర్మించాలి అని ప్రతిపాదన పెట్టి ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారం 400 కోట్లకు మేము ఖర్చు పెట్టామని. 400 కోట్లు మీ కనుక మీరు ఖర్చు పెట్టి ఉంటే, 400 కోట్లు కనుక మీరు ఖర్చు పెట్టి ఉంటే దాని లెక్కలు బయట పెట్టే దమ్ముందా? సరే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మేము ఎంతో చేసామంటున్నారు. ఇదే 400 కోట్లతోటి 1600 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన పిల్లల్ని విదేశీ విద్యకి బ్రహ్మాండంగా పంపించవచ్చు. ఎంతవరకు పంపించగలిగావు? పేరైతే మార్చుకున్నావు కదా. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టుకున్నావు కదా. ఏమన్నా మార్చుకోగలిగావా? ఏమన్నా ఒక్కరికన్నా సహాయం చేయగలిగావా? చేయలేకపోయావు. ఎందుకు ఇంకా ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? కానీ అంబేద్కర్ నిన్ను కొట్టిన దెబ్బ ఎలా ఉందయ్యా అంటే నువ్వు వాడుతున్నావు చూడు 3 రాజధానుల డ్రామా. కర్నూలు, వైజాగ్, అమరావతి అంటూ నువ్వు వాడుతున్న 3 రాజధానుల డ్రామాని అతను అంబేద్కర్ తన చూపుడు వేలతోటి అరే ఇదే శాసన రాజధాని, ఇదే రాజధాని, ఈ అమరావతి అజరామం అంటూ ఆయనే తీర్పిచ్చాడు. గమనించండి ఎవరైనా సరే. 400 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదైతే ఓపెన్ చేసిన అంబేద్కర్ విగ్రహం ఉందో ఆ అంబేద్కర్ విగ్రహమే జగన్మోహన్ రెడ్డి నా చెప్పు తీసుకొని కొట్టినట్టు సమాధానం చెప్పింది. అమరావతి మన రాజధాని అని తెలుసుకోండి ఇప్పటికైనా సరే. సైనింగ్ ఆఫ్.